దైవ మర్మములు, షేరింగ్ గాడ్ సీక్రెట్స్. థీమ్ ఆఫ్ ద మంత్, దేవుని స్వరము వినుటలోని రహస్యములు. జూన్ 30. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. యెషయా 33:17. పై వాక్యము ద్వారా నేను దూరదేశమునకు పోవలెనని ఒకసారి దేవుడు నాతో మాట్లాడెను. వెంటనే నేను పాస్పోర్టు కొరకు దరఖాస్తు పెట్టితిని. నన్ను ఎవ్వరునూ ఆహ్వానించకపోయినను నేను పోవలెనని దేవుడు మాట్లాడెను. సాధారణముగా పాస్పోర్టు కొరకు 1 మాసము సమయము కావలెను. కాని దేవుడు నా పక్షమున పనిచేయుట వలన 1 వారములోనే దొరికెను. ఒక దినమున మౌనధ్యాన సమయములో దేవుడు బలముగా యెహెజ్కేలు 8:1 ద్వారా మాట్లాడెను. 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున. ప్రభువా, ఈ మాటల అర్థమేమి అని అడిగితిని. అంతట దేవుడు 1946 సంవత్సరము జూన్ నెల 5వ తేదీన నీవు లండనులో నుండవలెనని నాతో మాట్లాడెను. అప్పుడు బొంబాయి నౌకాశ్రయమునకు వెళ్లి 5వ తేదీ లండను చేరునట్లు ఏదైనను నౌక గలదా అని ప్రశ్నించితిని. ఉన్నది, అందులో స్థలము లేదని వారు చెప్పిరి. నేను 2వసారి పోయి అడిగినను అదీ జవాబు నాకు దొరికెను. అయితే కొంచెము ఆలస్యముగా పోవు ఓడలో నాకు స్థలము దొరకగా అందులో వెళ్ళితిని. నేను 5వ తేదీకి లండను వెళ్ళిదనను విశ్వాసముతో ప్రయాణించితిని. అప్పుడు నేను ప్రయాణము చెయ్యుచున్న ఓడ 5వ తేదీకి లండను చేరెను. 5వ తేదీకి చేరవలసిన ఓడ ఇంజను చెడిపోయి 4 రోజులు ఆలస్యముగా చేరెను. దేవుడు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చును. అయితే మనము ఆయన స్వరమును వినుటకు నేర్చుకొని విధేయత చూపవలెను. దైవ మర్మములు వినినందులకు వందనములు. అలసిన వానిని ఊరడించు మాటలు. అ వర్డ్ ఇన్ సీజన్ టు ద వీరీ. జూన్ 30. దేవునియందు విశ్వాసముంచుడి. మార్కు 11:22. రక్షణ సిద్ధాంతమునకు వాశ్వాసమనునది ప్రధానమైన, ప్రాముఖ్యమైన పునాది వంటిది. దేవునియందు మనము విశ్వాసము కలిగియుండవలెను. ప్రతి విషయములో విశ్వాసము అవసరమయ్యున్నది. ప్రార్థనకు విశ్వాసము కావలెను. ఆయన జీవము పొందుటకు విశ్వాసము కావలెను. లేని ఎడల మనమేమి చేసినను అది వ్యర్థమగును. అందువలననే ప్రభువు అనేక సందర్భములలో రోగులతో విశ్వాసముంచుడి అని పలికెను. లూకా 7:50, 8:48, 17:19, 18:42. మత్తయి 9:2లో పక్షవాయువు గలవానిని మోసికుని వచ్చిన వారి విశ్వాసమును చూచి ప్రభువు అతని స్వస్థపరచెను. విశ్వాసము ద్వారానే మనము అదృశ్యమైన వాటిని అర్థము చేసుకొనగలము. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవియున్నవనుటకు రుజువునయ్యున్నది. హెబ్రీ 11:1. మనకు కనబడని నిజమైన వాటిని కనబడు వాటి ద్వారా మనము అర్థము చేసుకొనలేము. మనమెంత తెలివైన వారమైనను అవి మనకు మర్మముగానీయుండును. కాని విశ్వాసము ద్వారా పరలోక మర్మములను, కనబడని వాటిని అర్థము చేసుకొనగలము. విశ్వాసము ద్వారా మన ప్రార్థనలకు జవాబు పొంది ఆయన శక్తిని అనుభవించి మనము ప్రభువుకు విధేయములై ఆయనను వెంబడించుచున్నాము. మన ఆత్మీయ జీవితము విశ్వాసము ద్వారానే జీవించుచున్నాము. విశ్వాసము ద్వారా సాతానును బంధించగలము. దేవుని వాగ్దానములను పొందగలము. నిత్య జీవమును పొందగలము. అందువలననే పశ్చాత్తాపము, విశ్వాసము కలిసియుండును. విశ్వాసము లేనివారు ఆత్మీయముగా ఎదుగలేరు. అనేకమంది బోధకులకు విశ్వాసము లేదు. వారు పెద్ద కూడికలను, దండయాత్రలను కలిగియుండినను డబ్బు అవసరమైనప్పుడు అడుక్కునుటకు ప్రారంభించుదురు. అక్కడే వారు తప్పు చేయుచున్నారు. డబ్బు సంపాదించుటకు వారికి అనేక ప్రణాళికలు, పద్ధతులు ఉండును. సువార్త దండయాత్రలు కలిగియుండవలనని కోరిన ఎడల వారు ఉత్తరములు వ్రాయ మొదలుపెట్టెదరు. అనేక నెలల నుండి డబ్బు కొరకు సూచనలిచ్చువారుగానుందురు. అది విశ్వాసము కాదు. ప్రభువునందు సజీవమైన, బలమైన విశ్వాసము కలిగియుండిన ఎడల మనము సంపూర్ణ సమాధానమును అనుభవించుదుము. మన అక్కరలన్నీయూ తీర్చబడును. కావున ప్రార్థనా జీవితమునకు, బైబిలు పఠనమునకు, ఈ విధమైన సేవకైనను విశ్వాసమనునది ప్రధానమైన, ప్రాముఖ్యమైన నియమమని మనము చూడగలము.